జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి తిథి. మూలా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. వైధృతి యోగం ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి విష్కుంభ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల వరకు, కౌలవకరణం రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 11 గంటల 17 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా రాత్రి 11 గంటల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 10 నిమిషాల నుండి 7 గంటల 52 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 57 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. చంద్రోదయం సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 3 గంటల 47 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. కుళిక కాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం దధివర్జం జరుగుతున్నది కాబట్టి రేపు పారణ భోజనంలో పెరుగు తినరాదు. రేపు దామోదర ద్వాదశి. రేపు విష్ణుమూర్తిని పూజించడం వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం, ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన వలన శివుణ్ణి కూడా పూజించినంత ఫలితం లభిస్తుంది అని నమ్మకం. వ్రత విధానం ప్రకారం రేపు వేద బ్రాహ్మణులకు ధాన్య వస్త్రదానం చేయటం వలన పరిపూర్ణ మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చే ఒక్కో తిథి రోజున ఒక్కో దేవతకు శాస్త్ర మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతం సమర్పిస్తారు. ఈ శుక్లపక్ష ద్వాదశి రోజున విష్ణుమూర్తికి పవిత్రం దర్భలతో చేసిన ఉంగరం యజ్ఞోపవీతం, వీటిని సమర్పించటం ఆచారం. కాబట్టి రేపు విష్ణు పవిత్రారోహణం. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషం అని పిలుస్తారు. ఏకార్కల దోషం ఈ రోజు పగలు 11 గంటల 23 నిమిషాల నుండి రేపు ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆశ్లేష నక్షత్రంలోనూ చంద్రుడు మూలా నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. గురు పంచ సప్తశలాక వేధ రేపు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 7 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. గురుగ్రహం ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో, చంద్రగ్రహం పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. శుక్ర పంచ సప్తశలాక వేధ రేపు రాత్రి 1 గంట 35 నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం 7 గంటల 49 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం ఆరుద్ర 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. శని నెప్ట్యూన్ గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకి ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు మీన రాశిలో ఒకే 0°7 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహం 1°8 కోణ స్థితిలో నెప్ట్యూన్ గ్రహానికి దక్షిణ దిశలో చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 10 గంటల 58 నిమిషాలకి 21° తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 3 గంటల 25 నిమిషాలకి 71° దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 60° నైరుతి ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దామోదర స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.